క్రాక్ చేయాలని ఎంతో కష్టపడ్డారు వారంతా. కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లారు, కానీ పరీక్ష రాయలేకపోయారు. అందుకు కారణం ఏంటో తెలుసా? కాలేజ్ ఇచ్చిన ఫేక్ హాల్ టికెట్. నీట్ స్టూడెంట్స్ కి కూడా ఇలాంటి దగానే ఎదురైంది. ఒక ప్రైవేట్ కాలేజ్ నిర్వాకం గుంటూరులో సంచలనంగా మారింది. మా పిల్లలు నీట్ కి రాయాలి అంతే మాకు కావాల్సింది. మాకు డబ్బులు వద్దు, అసలు మాకేం వద్దు, మా పిల్లలు కావాలి. పర్మిషన్ లేదంటే సార్ ఈ కాలేజీ పర్మిషన్ ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు వచ్చి మాట్లాడండి. మాకు గుంటూరు చంద్రమౌళి నగర్ లో ఆక్స్ఫర్డ్ కాలేజీ నిర్వాకం వల్ల స్టూడెంట్స్, పేరెంట్స్ అలా ఆందోళనకు దిగారు. ఈ కాలేజ్ యాజమాన్యం ఫేక్ అడ్మిట్ కార్డు ఇవ్వడం వల్ల తాము జేఈఈ రాసే అవకాశం కోల్పోయామని వాపోయారు స్టూడెంట్స్. జేఈ మెయిన్ రాయలేదు మేము. 2 years చదువు వేస్ట్ అయిపోయింది, మా లైఫ్ వేస్ట్ అయిపోయింది. మాకు ఫేక్ అడ్మిట్ కార్డ్ ఇచ్చారు. ఎలా అంటే నాకు ఇంకొక ఇద్దరికి సేమ్ రోల్ నెంబర్ ఉంది, సేమ్ ఆధార్ ఉంది, సేమ్ అప్లికేషన్ నెంబర్ ఉంది. అలా ఉంటే డమ్మీగా రాయడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఈసారి మేము ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళు మాకు సీట్ అలాట్ చేయాలి కదా, మేము ఎగ్జామ్ రాయాలంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది మా అందరికి. అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తే అప్పుడు అందరికి సేమ్ ఉంది. 15 to 20 మెంబర్స్ ఉన్నారు మాకు తెలిసినంత వరకు జేఈ మెయిన్స్ వాళ్ళు. సార్ మీరు అప్లై చేశారా లేదా అని కూడా నేను అడిగాను. అవును నాన్న నేను చేశాను నాన్న అని చెప్పారు. సార్ ఒకసారి నేను వస్తాను సార్, ఒకసారి అప్లై మీరు చూపియండి సార్ అంటే వద్దు, వెళ్ళి చదువుకో, నీకు ఎగ్జామ్కి టైం లేదు అన్నారు ఆయన. ఇంకా సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టమ్స్లో మా డీటెయిల్స్ అవి మొత్తం, అదే మా రోల్ నెంబర్ అవి మొత్తం కొడుతుంటే మా డీటెయిల్స్ ఫామ్ అవ్వలేదు. అలా మా సెంటర్లో 7 మెంబర్స్ ఉన్నారు, ఇద్దరిని డమ్మీగా రాయించారు. అది జేఈఈ అభ్యర్థుల ఆవేదన. ఇక నీట్ విషయంలోనూ అదే ఘోరం. ఫీజులు తీసుకున్నారు, కానీ అసలు నీట్కి అప్లై చేయలేదని ఆందోళనకు దిగారు స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు నీట్గా అవకాశం లేదు కాబట్టి అవకాశం ఉంటుందండి మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. బట్ ఈ లోపల వేరే పేపర్కి ఎలా ఇచ్చారు? మేము అందరికీ బయట పెట్టుకోమని చెప్పాము. ఈ పేరెంట్సే కావాలని వచ్చి మధ్యవర్తితో పెట్టుకున్నారు అంటున్నారు. డీన్ రూమ్లో కూర్చున్న వ్యక్తి మధ్యవర్తితా అండి? మాకు తెలుసా మధ్యవర్తి? కాలేజీలో ఎందుకున్నాడు మధ్యవర్తి అనేవాడు? మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? రాత్రి పిల్లలు అన్నం తినలేదు, ఒకటే ఏడుపు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఏమైనా జరగకూడదు, జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిలబడి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు సార్? మా పిల్లలకి నీట్ ఎగ్జామ్ రాయించాలి సార్, ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకు మించి మాకు ఏమీ వద్దు. ఆందోళనలతో దిగొచ్చిన కాలేజ్ యాజమాన్యం దిద్దుబాటుదారిలోకి వచ్చింది. నీట్ రాసే అవకాశం కల్పించేలా ప్రయత్నిస్తున్నామన్నారు ప్రిన్సిపల్. కానీ అది సాధ్యమా అంటూ ప్రశ్నించారు పేరెంట్స్. డైరెక్ట్గా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే, అక్కడ ఏపీ మినిస్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి ఎన్డీఏ వాళ్ళతో మాట్లాడి అది ఓపెన్ చేపిస్తామన్నారు. లాక్ అది ట్రై చేస్తున్నారు సార్, చేస్తాము. ఇంకా మేము 3,50,000 కట్టాము. నాకేందో చెప్పానండి. మనం ఎవరు కాలు పట్టుకున్నా లేదు, నరేంద్ర మోడీ కాలు పట్టుకున్నా రాపిడు ఇంకా లేదు అవకాశం మనకి. ఢిల్లీలో ఉన్న వాళ్ళు వీళ్ళు పర్మిషన్ ఇస్తారా వీళ్ళకి? నీటికి సంబంధించి ఎగ్జామ్ ఏంటి సార్ పరిస్థితి? టైం అయిపోయింది అంటే పైన వాళ్ళతో మాట్లాడుతున్నాం, మెయిల్ పెడుతున్నాం, ఎలాగైనా మేము రాయిస్తాం అంటున్నారు. మాకు తెలిసిన దాంట్లో ఎవరైనా కనుక్కుంటే అవకాశం లేదని చెప్తున్నారు. ఎవరైనా ఒకళ్ళు ఆథరైజర్గా బాధ్యత తీసుకొని ఒకళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వండి, మీ పిల్లల భవిష్యత్తుతో మేము గ్యారంటీ ఇస్తాం, మీరు భయపడొద్దు అని మాకు ఆథరైజర్గా మీరు మాకు చెప్పగలిగితే మా దాన్ని మేము వెళ్ళిపోతాం సార్. మా ఇక్కడ గొడవ చేసే ఉద్దేశం లేదు. వేరే వాళ్ళు ఉన్నారు, మీడియేటర్ ఎవరో ఉన్నారని డబ్బుల కోసం, లాలించి కోసం రాలేదు సార్. పిల్లల భవిష్యత్తు 2 సంవత్సరాలు ఆగిపోయింది. చంద్రమౌళి నగర్ ఆక్స్ఫర్డ్ కాలేజ్ కు అసలు అనుమతులు లేవని ఆరోపించారు పేరెంట్స్. ఫేక్ అడ్మిట్ కార్డులు ఇచ్చి తప్పు చేశారు. పైగా తమపై తప్పు మోపి తప్పించుకోవాలని చూశారు. నిలదీయడంతో నీట్ రాసే అవకాశం కల్పిస్తామని కల్లుబొల్లు మాటలు చెప్తున్నారు. ఇంత దగా కళ్ల ముందు కనపడుతుంటే ఈ కాలేజీపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు పేరెంట్స్. తమ పిల్లలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.